హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు డే 2లోని మనం జాంగో ఇన్‌స్టాలింగ్ తర్వాత ప్రాజెక్ట్ సెటప్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ జాంగో, సో జాంగో అంటే ఏంటి, తర్వాత ఎక్కడ యూజ్ చేస్తాం, సో ప్రాజెక్ట్స్ ఎలా చేయొచ్చు, లైక్ ఏ అప్లికేషన్ డెవలప్ చేసి అని దాని గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఈరోజు డే 2లోని మనం ఇన్‌స్టాలింగ్ జాంగో అండ్ ప్రాజెక్ట్ సెటప్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్‌గా మనం మన సిస్టంలో లైక్ పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయి ఉండాలి. ఇన్ కేస్ మనకి పైథాన్ ఇన్‌స్టాల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా సో ముందుగా మనం పైథాన్ వెర్షన్ అని చూసుకుందాం. ఓకే, మనకి పైథాన్ అనేది ఇన్‌స్టాల్ ఉంది. ఇన్ కేస్ లైక్ ఇన్‌స్టాల్ కానీ డౌన్లోడ్ చేయకపోతే మీరు డైరెక్ట్గా పైథాన్ వెబ్సైట్ ఉంది, www.python.org అని వెబ్సైట్కి వెళ్ళి మీరు పైథాన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం జాంగో అనేది ఇన్స్టాల్ ఉందో లేదో, సో మన సిస్టంలో జాంగో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. జస్ట్ జాంగో వర్షన్ చూసుకోవడానికి the Django admin version. ఓకే, మన సిస్టంలో జాంగో కూడా ఇన్స్టాల్ అయింది. ఇన్ కేస్ మీరు జాంగో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సో ముందుగా మనం ప్రాజెక్ట్ సెట్ లైక్ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే మనకు ఒక ఫోల్డర్లో ఉంటే బెటర్గా ఉంటుంది. సో ముందుగా మనం ఆ ఫోల్డర్కి రీడైరెక్ట్ అయిపోదాం. అండ్ సో మనం విఎస్ కోడ్లో అనేది డైరెక్ట్గా ఓపెన్ చేసుకుందాం. లైక్ మనం కోడ్ స్పేస్ డోర్ అని క్లిక్ లైక్ ఆ ప్రాంప్ట్ ఇస్తే మనకు కమాండ్ అనేది సో మనకి డైరెక్ట్గా విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం సో లైక్ జాంగో అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా మనం లైక్ మనకి విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటే బాగుంటుంది. సో అది విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం అంటే ప్రాజెక్ట్ క్లీన్గా ఉండడానికి మనకి విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. సో ముందుగా మనం దాన్ని క్రియేట్ చేసుకుందాం. సో ముందుగా సో విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక కమాండ్ ఉంది, python -m విర్చువల్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ మీది ఏదైనా ఎన్విరాన్మెంట్ ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి MyENV అని ఇస్తున్నా. సో కొంచెం టైం తీసుకుంటుంది, 2 minutesలో అయిపోతుంది, డిపెండ్స్ అపాన్ ఇంటర్నెట్ అనమాట. క్రియేట్ చేసింది. మనము రిడైరెక్ట్ అయిపోదాం, అంటే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట మన ఎన్విరాన్మెంట్ని. సో ముందుగా స్క్రిప్ట్స్ అండ్ యాక్టివేట్ అని కమాండ్ ఇస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి సో ఆల్రెడీ జాంగో ఇన్స్టాల్ అయింది కాబట్టి సో ఆల్రెడీ మీరు చూశారు. సో జాంగో వర్షన్ ఇంకోసారి చూడొచ్చు. ఇన్ కేస్ మీరు జాంగో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఇన్స్టాల్ జాంగో అని కమాండ్ ఇస్తే మీకు జాంగో అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా ఆల్రెడీ మెయిన్ ఫోల్డర్లో ఉంది. సో ఈ ఫోల్డర్లో ఓకే
అది ఇంటర్నెట్ డిపెండ్స్ అపాన్ ఇంటర్నెట్ ఉంటుంది.